గారు దైవాంశ సంభూతులు. అంటే జనాలకి మామూలుగా ఇక్కడ మనం లోకంలో ఏమనుకుంటామంటే రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళు మాత్రమే దేవుళ్ళు, మిగతా వాళ్ళు పుట్టక పెరగటం అంతా కూడా పల్నాడు ప్రాంతం అండి. పల్నాడు అంటే చాలా వెనకబడిన ప్రాంతం అని అనుకుంటారు, కానీ మానసికంగా వాళ్ళు వెనకబడ్డ వాళ్ళు కాదు, చాలా ఉన్నతం, అడ్వాన్స్డ్ అని చెప్పాలి. ఉన్నతం కాదు, అడ్వాన్స్డ్. ఇప్పుడు మాకు ఒక భక్తి అని ఉందనుకోండి, దానికి లిమిటేషన్స్ ఉండవు. ఏదన్నా ఆరాధన అంటే ఒక 10 ప్రభలు కడతారు, ఒక్కొక్క ప్రభకి 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటాయి. అట్లా బ్రహ్మంగారు ఆరాధన రాని, సుబ్బయ్య తాత గారు ఆరాధన రాని, అట్లా ఇలాంటి మహానుభావులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అంత ఖర్చు పెట్టేది ఒక పెద్ద, ఆ రోజు ఒక 10 బస్తాల బియ్యాన్ని వండి ఖర్చు పెడతారు. యాక్చువల్గా తాతగారిని మేము కళ్ళతో చూసి ఆయన మహిమలన్నీ మేము అనుభవించిన వాళ్ళం. సుబ్బయ్య తాత గారిని గురించి మేము ఎవరూ చూడలే, ఎవరో అనుకుంటుంటే విన్నాం. ఇది మాత్రం మేము కళ్ళతో చూసి అనుభవించి ఆనందించినటువంటి మహానుభావుడు రాంకోటయ్య తాత గారు. మేము చినకాగానే వచ్చేవాళ్ళం. ఏదో ఆరాధన అంటే ఇక్కడ వాళ్ళు ఈ జనంలో అంత స్పందన ఉండదు. ఏమీ తెలియని సుబ్బయ్య తాత గారికి మనం ఎంత గొప్పగా ఎవరైనా చూడలే. ఆయన ఏదో చెప్పేవాళ్ళు, ఎవరో అది నిజమో కాదో ఏందో తెలియంది. ఇదేంది మన కళ్ళతో చూసినటువంటి రాంకోటయ్య తాత గారికి వీళ్ళు ఏంది ఇంత ఏమి లేకుండా ఏదో సింపుల్గా జరుపుతారు అని మాకు బాధ వేసేది. కానీ మేము ఎక్కడి నుంచో వచ్చి చిరకాకంలో ఏం చేయలేంగా, మనకి ఇక్కడ ఎవరు. అలాంటిది తాతగారు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, అర్థమైందా? కాబట్టి రాంకోటి రెడ్డి అనేటువంటి వ్యక్తికి మామూలు పనిష్మెంట్ ఇలా అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు. ఏంటి అంటే ఉన్న ఆస్తి మొత్తాన్ని పోగొట్టి జీరోలోకి తీసుకొచ్చాడు. అంటే భగవంతుడు కూడా అందరు చెప్పేది ఏంటంటే మనం జీరోలో ఉంటే జీరో నుంచే స్టార్ట్ కావాలా అని. ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తే ఇప్పుడు అక్కడ వేసిన దానికి 4 గంటలు శామ్యానాలు వేసి వాడు పిల్లల పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టాడు. అంటే మనకంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటేనే కదా మనం ఖర్చు పెట్టగలిగేది. అలాంటి వ్యక్తిని ఒక్క పైసా డబ్బులు లేకుండా పూర్తిగా జీరో చేశాడు. ముందు దాదాపు 15-20 లారీలు కొన్నాడు. ఆ లారీలు మొత్తం పోయినాయి, అది ఏమీ లేదు. 2 చేతులు మాత్రం మిగిలిన, చేతులు కాళ్ళే ఉన్నాయి. ఆ స్థితిలో కూడా రెడ్డి గారు చేసిన ఒక మహత్తర కార్యం ఏంటంటే తాతగారిని వదిలిపెట్టలే. సామాన్యంగా మనం తాతగారితో పొద్దాక ఆయన్నే అంటిపెట్టుకొని ఉండి ఆయనే సర్వస్వం అనుకొని ఉన్నప్పుడు కూడా ఇలాంటి షాక్ తగిలింది అనుకోండి, ఏముంది మనకేం చేశాడు తాతగారు, మనకి ఇలాంటి స్థితి వచ్చింది, మనమేదో పొద్దుగూకులు తాత. ఇది ఎక్కువ శాతం అనుకునేది 99 కాదు, 100 తప్ప అందరూ అనుకునేది అదే. ఏం తాతగారు ఏం ఎవరికైనా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏం చేశాడు దేవుడు, వాడి మీద మనం చేసినవన్నీ మర్చిపోయి వాడి మీద ఒక అభాండం పాడేస్తే వాడు తప్పుడోడు అయిపోతాడు కదా అనుకుంటాడు. కానీ రెడ్డి గారిలో ఆ పరిస్థితి రాకుండా ఈయన మనస్సు నిలకడగా ఉంది. మేమిద్దరం నాది కొంచెం ఆరోగ్యం చాలా డెలికేట్ బాడీ. నేను ఎండకు తట్టుకోలేను, వానకు తట్టు. ఇప్పుడు కూడా కూర్చున్నట్టు ఆ చివరి పోయి కూర్చున్నా, లేకపోతే ఈ చివరి కూర్చున్నా. అంటే అంత ఎండగా ఉన్నప్పుడు అంత చల్లదనం కావాలి, చలిగా ఉన్నప్పుడు అంత ఎత్తదనం కావాలి. ఆయన ఏంటంటే నేను వాళ్ళు మా ఆశ్రమానికి వెళ్ళి వచ్చాను, అది చేసి వచ్చాను, ఇది చేసి వచ్చాను చెబుతుంటాడు. నాకు గుంటూరు వస్తే వాళ్ళ ఇంట్లో నాకు షెల్టరు, ఎందుకంటే వాళ్ళ ఏసీ రూము గీసీ రూమ్ అంతా కొద్దిగా కన్వీనియంట్ ఉంటుంది. ఒక 40 సంవత్సరాల నుంచి ఇద్దరం స్నేహితులు ఉన్న కాసేపు ఆయనతో కాలం గడపచ్చునని. అందుకని ఏం చేశాడు, గురువు గారు ముందు ఆయన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. ఆస్తి అంతా పోగొట్టి, ఆస్తి వ్యాపారం ఉందనుకోండి, నువ్వు 100 కట్టలు పెట్టుకున్నా ఈ విధంగా ఉండటం అనేది జరగదు. ఎందుకంటే దాని మీద ఉన్న వ్యామోహము, ఆ జవాబుదారితనము అన్నీ ఉంటాయి దానికి. ఇప్పుడు వెళ్ళి జీరో అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా
ఇంకా వేరే అవకాశాలు ఉండవు. ఎంతప్పటికీ తాతగారి ఆశ్రమం అది ఎట్లా డెవలప్ కావాలి, పేషెంట్లు రావటం, వాళ్ళందరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి, ఆ ఒక్కటే ఆలోచన తప్ప రెండో ఆలోచన లేదు. తీసుకురావాల్సిన వాడినే తీసుకొచ్చాడు. ఇక్కడ వ్యాపారస్తుని తీసుకొచ్చి పెడితే మళ్ళీ దానికి రెండో థాట్ వస్తుంది. దీన్ని కూడా మనం ఎంత వ్యాపారం చేసుకుందామా, 500 టికెట్ పెడదామా, లేకపోతే 1000 రూపాయల టికెట్ పెడదామా అనే ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పొలంలో వాళ్ళు పెట్టినా అంతే కొట్టినా అంతే, సంపడంలో కూడా ఒక సెకండ్లో చంపేస్తాడు. వీడు చచ్చిపోతే వీడేమి పాపం వస్తుంది ఉండదు, వంటలు తీసుకుంటాడు, మరికి కాదు అయిపోతుంది, వీడు పోతాడు, జైలు పోతాడు, తర్వాత కష్టాలు అవన్నీ వాడికి తెలియదు. అనుకున్నట్టు చేయటం ఒక్కటే వాడికి తెలుసు. అది అందుకని రెడ్డి గారు చేసుకొచ్చారు కాబట్టి అది ఆ కొండను ఢీకొట్టడం అనేది ఆయనకి చాలా తేలికైన పని. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేస్తే ఈలోపు టైం అయిపోతుంది. వాళ్ళకి కొడంగల్లోని నాగిరేడు ఒడ్డు అయితే ఆ ఊళ్ళో సావుకారులు చాలా ధనికులు. ఆ మండలంలో ఆ ఊళ్ళో ఉన్నంత భాగ్యవంతులు ఎవరు లేరు. ఒకప్పుడు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే లేదు. అయితే పాపం వాళ్ళని పగలు అంటే రాత్రిపూట దొంగతనం జరిగిందంటే ఎవరైనా వచ్చి రాత్రిపూట వచ్చి ఏదో మనకెవరికి తెలియకుండా కమ్మ వేసి వాడికి దొరికిన ఇంట్లో తీసుకుపోతాడు. కానీ ఆ ఊళ్ళో అలా కాదు, పగలు మధ్యాహ్నం 2 గంటలప్పుడు బస్సులు తిరుగుతున్నాయి, బస్సు కూడా వచ్చే టైము, నిర్భయంగా వచ్చేసి వాళ్ళ ఇళ్లలోకి తిరగడి వాళ్ళ ఇళ్లను లూటీ చేశారు. మొత్తం ఉన్నదంతా మనుషులందరూ చూస్తూనే ఉన్నారు. మొత్తం లూటీ చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరు ఎదురు మాట్లాడిన లేడు. అసలు వాళ్ళని చూస్తే వీళ్ళు పారిపోతున్నారు కానీ ఇదేంటిగా అన్నవాడు లేడు. అలాంటి పరిస్థితుల్లో సరే ఈయనకప్పుడు అంతా 20-25 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈయనకి కొంచెం ఆవేశం ఎక్కువ. మామూలుగా మంచి అయినా చెడైనా రెండింటికి అంతే ఉంటాడు. ఈ తర్వాత ఏం జరుగుద్ది, వీళ్ళందరూ అదిరిపోయి పారిపోతే మనం వీళ్ళ మీద అటాక్ తీసుకుంటే మనం ఎంతవరకు తట్టుకుంటామని ఆలోచన ఇవన్నీ ఉండవు. ఎంత దుర్మార్గం చేస్తారా, పట్టపగలు ఇళ్ల మీద దోచుకోవటం ఏంది, చేయటం ఏందని ఊళ్ళో పోయి ఆ రెడ్డిపాలెం అని 3 ఊళ్ళు కలిసి ఉంటాయి. కాకానివారిపాలెం, రెడ్డిపాలెం, కోదంగళ్ళ 3 ఒకదానొకటి ఆనుకొని ఉంటే పేరుకు 3 ఊళ్ళు. ఊళ్ళో పోయి పిల్లలందరినీ పోగు చేసుకొని వచ్చి అరేంద్ర ఇంత దుర్మార్గం అయితే అసలు మనం ఇంకా ఇవాళ వాళ్ళని చేశారు మనల్ని చేస్తారా అని చెప్పేసి ఒక 20 మంది కుర్రాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళకి చెప్పారు, మేము నిలబడతాం, మీకేం భయం లేదు, మీరు అవసరమైతే ఏమైనా ఖర్చు పెట్టుకోవాలని ఇష్టం మరి మీరు పెట్టుకోవాలని చెబితే వాళ్ళు వాళ్ళకి అసలు ఈ దేవుళ్ళగా కనుకుంటారు వీళ్ళు. ఎమ్మడే నువ్వేం చేస్తే అది చేస్తావండి రెడ్డి గారు, నీ ఇష్టం, నువ్వు అక్కడ దూకమంటే అక్కడ దూకుతావు, మమ్మల్ని మటుకు నువ్వు కాపాడాలా అన్నాడు. వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ఊర్లో ఒక అవుట్ పోస్ట్ పెట్టించాడు. వీళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే ఇంత రౌడీలు మరి గజ దొంగలు అనుకునేటువంటి వాళ్ళు ఈ పిల్లకూరగాళ్ళు వీళ్ళు అటాక్ తీసుకోనింది వాడిని మళ్ళీ ఏం చేయలేకపోయారు. మేము చంపుతాం పొడుస్తాం అని బెదిరించారు. కానీ అసలు వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాలేదు, వీళ్ళని ఏం చేయలేకుండా చేశారు. కానీ అక్కడ ఏంటి, ముందు మనకు స్వార్థం అనేది లేకుండా ఒక త్యాగభావంతో మరి నిజంగా వాళ్ళు వీళ్ళ మీద రివెంజ్ తీసుకొని ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళ మీద కోపం లేదు, దోచుకొని పోతుంటే వాళ్ళు సైలెంట్ ఉన్నారుగా, వాళ్ళ మీద ఏం కోపం రాదు. చేసింది ఎవరు, అటాక్ తీసుకుంటే రాంకోటి రెడ్డి. ముందు లేపాల్సింది ఎవరిని, పల్నాడులో లేపటం అంటే మంచి నిలప్రాయం, అర్థమైందా? ఆ వాళ్ళేంటి వాళ్ళు చెడు చేయడం నిందామని చెప్పాను, వాళ్ళ మనిషిని వాళ్ళే కలిపి ఎదుటి మీద కేసు పెట్టారే పడతారు. అంత ఆలోచన పరమైన వ్యక్తులు. కానీ ఈయన ధైర్యానికి ఈ రౌడీ ముఖాలు మొత్తం కూడా గూండాలందరూ సరెండర్ అయిపోయారు. ఇంక వాళ్ళు అసలు పుట్టకొకడు చెట్టుకొకడైపోయి అసలు ఆ ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన త్యాగ బుద్ధి, మన మంచితనము, మన మంచి ఆలోచన విధానము దాన్ని బట్టి జరుగుతుంటుంది. అలాంటి వ్యక్తిని చేసుకొచ్చి తాతగారు ఏం చేశాడు,
చిలకాట అనే ఆశ్రమంలో కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఈ మైండ్ సెట్ ఇట్లనే ఉంటుంది. నాకేంది తాతగారు ఆరాధన అంటే బాగా జరగాలి, బాగా జరగటం లేదు అనేటువంటి అసంతృప్తి ఉంది కదా. అలాంటి చోట దానాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అనుకోండి, ఇవాళ డబ్బులు ఉన్నాయా లేవా ఇవన్నీ ఆలోచన కాదు. వాడు చేశాడు, వీడి చేశాడు, ఆ సామ్యానాలు వేసాడు, ఈ సామ్యానాలు వేసాడు. దర్జాగా తాతగారికి వాళ్ళ గురువు గారికి జరిగిన దానికన్నా ఇంకా ఘనంగా చేద్దాము అనేటువంటి కుతూహలం అన్నమాట. ఇక్కడ ఎవరిని మంచి పని ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి, కానీ ఆయన జయం వేరే చేశాడు. ఇది రాజకీయం కాదు. మంచి పని అనేది ఎవరు ఇవాళ మనం ఎలా చేసామనుకో పక్కోడు ఇంకా బాగా చేయొచ్చు, అది ఇంకా సంతోషపడాలి. అంతేగాని ఏమైంది పెద్ద వాళ్ళ గురువు గారు జరగనంత ఇక్కడ జరుగుతుంది అని మనం తక్కువగా అనుకోకూడదు. అవతల మంచి ఎంత ఆనందంగా ఎంత తృప్తిగా చేస్తే అంత మంచిది. అంతమంది కరుడు కట్టినటువంటి రౌడీలు దుర్మార్గులు మరి ఒక 18-20 కుర్రాడు రెడ్డి గారిని ఏం చేయలేకపోయాడు అంటే అక్కడికి ఆ రోజుకి అసలు తాతగారు తెలియదు, అసలు ఆ మార్గం తెలియదు. ఏమన్నా పరమ భక్తాగ్రేసరుడు కాదు. కానీ మనకి తెలియదు, ఆయనకి తెలుసు. పుట్టినప్పటి నుంచి కాపాడుతూనే ఉన్నాడు. 4వ ఏట నుంచి నాకు బాగా గుర్తు. 4వ ఏటని బావిలో పడిపోయినా స్వస్థజామనుకున్నారు అందరూ. ఎవరో వచ్చాడు, తీసేందుకు బతికించాడు. ఆ బతికించింది ఆయనే. అప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, అన్నింటిలో విజయం సాధించిన ఆ మహానుభావుడు అనుకున్నాడు. అంటే రెడ్డి గారు అలా అనుకుంటాడు, నేను కాదంటున్నా. ఆయన లేడని, ఆయన శక్తి కాదని కాదు. మన పూర్వజన్మ సుకృతం మన ఇవాళకి వచ్చింది కాదు. ఇదంతా ఎప్పటి నుంచో మనకి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇవాళ ఈ ఒక్క జన్మ కాదు, మనది ఎన్నో జన్మల నుంచి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ లో ఆయన అకౌంట్ లో ఆ పుణ్యం అనేటువంటిది ఖాతాలో ఉండటాన అని మరి మనం ఆ ఊర్లో ఎన్నో ఈయన 20-25 పిల్లగాడు ఏంది గట్టిగట్టోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎవరు దానికి పూనుకోలేదుగా. మరి వాళ్ళ బాబాయ్ ఎవరో కాదు, స్వయాన వాళ్ళ బాబాయ్ గారు ఆ ఊరికి మున్సిపు. ఈయన కన్నా చాలా భారీ విగ్రహం. వాళ్ళు ఎవరు వాళ్ళని చూసి అందరూ ఎదిరిపోయారు. అయితే మేడం బ్లాస్టీ గారు ఒక మాట చెబుతారు, అది ఇంపార్టెంట్. అక్కడ అన్యాయములకు గురి చేయబడిన వారిని తెగువతో కాపాడుము అన్నది. అక్కడ ఆ మాట ఎంత అమృత వాక్యం అంటే, అన్యాయములకు గురి చేయబడిన వారిని తెగువతో. ఆ తెగువ ఇప్పుడు మనం ఇప్పుడు వీళ్ళు రౌడీలు, వీళ్ళంతా గోండాలు, మరి వాళ్ళకి ఒక టీము, మనం ఒక మనిషిని, మనం వీళ్ళందరినీ పోగు తీసుకొని వచ్చి మనం వాళ్ళ మీద ఎదిరించాలి అంటే మనకు ఎంత తెగింపు ఉండాలి. మనల్ని గురించి మనం ఆలోచించకుండా మనం వాళ్ళని రక్షించాలి. వాళ్ళు ఆమె ఏం చెప్పింది, అన్యాయములకు గురి చేయబడిన వారిని తెగుతో. తెగు అంటే ఏంటి, మనం ఉంటే ఉన్నాం పోతే పోయినాం అనేటువంటి ధైర్యం చేసి నువ్వు పూనుకోమని చెప్తుంది అనమాట. ఆ తల్లి చెప్పిన మాట దాన్ని ఎవడాచరించినా రాంకోటిరెడ్డి గారే కాదు, నేను కానీ నువ్వు కానీ ఈ సృష్టిలో ఎవరైనా స్వార్థరహితంగా మనం ఒక మంచి పని ఎవరు అన్యాయానికి గురి చేయబడిన వాడికి ఎవరికి కాపాడాలని మనం ప్రయత్నం చేసినా భగవంతుడు అనేటువంటి వాడి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మన మీద ఆ పనిచేసే వాడి మీద అది రక్షిస్తూనే ఉంటుంది. వాళ్ళు అంతమంది రౌడీలైనా కానీ ఈ ఒక్క అబ్బాయికి చూసి భయపడ్డారంటే ఏంది, అందరికీ ఈ అబ్బాయిలా కనపడటంలా. ఈయన ఒక బ్రహ్మరాక్షసో లేకపోతే అఖండమైన శక్తివంతుడిలాగానో కనపడి ఎవరికి వాడే వెనక్కి తగ్గారు తప్ప అసలు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు. ఏంది అట్లాంటి దుర్మార్గులు నేను దేవుడయ్యాడయా, కొద్ది రూపులు వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎదురుగుతుంటాడు, వాళ్ళకి అదిరిపోడు, పక్క తప్పుకొని పోడు, వాళ్ళు ఏం చేస్తారని మాకు భయం పడుతుందా అని ఈయన తీసుకొచ్చి కారంపుట్లో నాగార్జున అని ఒక డాక్టర్ గారు ఉంటే ఆయన దగ్గర పెట్టి మా అబ్బాయిని ఇంటికి రానియకుండా నువ్వు కాపాడాలయా, ఈ ఏనుగు ఏంది లేస్తే వాళ్ళ ఎదురుగా తిరగాల వాళ్ళతో అని
నువ్వు మా ఇంటికి రాకుండా కాపాడయ్యా, నీకు పుణ్యం ఉంటుందా, నీ కడుపున కొడతానని వాళ్ళమ్మ బతికి ఆడుకోరు గారు ఏం చేశాడంటే, రాంకోటి మనది హాస్పిటల్ ఉంది కదా, ఈ కదలకుండా కూర్చోబెట్టాలా. ఏం చేస్తే ఊరు కూర్చోమంటే కూర్చుంటాడా, ముసలి చేస్తే 10 నిమిషాలు లేచిపోతాడు. నువ్వు మెడికల్ షాప్ పెట్టబ్బాయి, నువ్వు మెడికల్ షాప్ పెట్టావు, మెడికల్ షాప్ అనుకో ఒక చీటీ రాజంగానే ఇయటానికి రెడీగా ఉండాలా. అదెంత చిన్న హాస్పిటల్, అప్పుడే స్టార్టింగ్ నాగార్జున కూడా. కానీ అరగంటకు ఒక చీటీ వచ్చినా, గంటకు ఒక చీటీ వచ్చినా కానీ ఎక్కడికి పోవడానికి డాక్టర్కి మంచి ఐడియా దొరికింది. వాళ్ళమ్మ కోరిక నెరవేర్చాలంటే ఆ మెడికల్ షాప్ అయితే తప్ప ఇంకేదైనా ఉండే అవకాశం లేదు. రాంకోటి రెడ్డి నువ్వు మందులు తీసుకొచ్చి మందుల షాప్ పెట్టుబోయి, మన ఆసుపత్రిలోనే ఆ వరండా ఉండేది, ఆ పూరిల్లది, ఆ పూరింట్లో వరండాలో మెడికల్ షాప్ పెట్టించింది. మేమిద్దరం ఆ హాస్పిటల్ ఆనుకొని 2 ఇళ్ళు ఉంటే ఒక ఇంట్లో నేను ఉండేవాడిని, ఒక ఇంట్లో అట్లా కలిసి ఉంటుండేవాళ్ళం. అంటే నేను అన్నది ఏంటంటే, మనం ఏ భావంతో మనం పనిచేసాము అని అంటే ఆ భావన పనిచేస్తుంటుంది కానీ రెండోది కాదు. అట్లాగే తాతగారు అసలు కార్యక్రమం ఏంటంటే, తాతగారిది మనం డైవర్ట్ అయిపోతున్నాం. తాతగారు ఈయనను ఎందుకు తీసుకొచ్చుకున్నాడు అంటే, ఇంత మూర్ఖుడు, ఇంకా ఇది మంచి చెడ్డ, ఇవాళ మనకు డబ్బులు ఉన్నాయా ఏం లేదు. తాతగారి కార్యక్రమం చేయాలంటే అదొక అద్భుతమైన కార్యక్రమం, జరిగి తీరాల్సిందేనటువంటి ధైర్యము, నమ్మకము, మూర్ఖత్వం 3 ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ అంత మూర్ఖంగా ఎవరు ఢీకొన్నారు కాబట్టి దానికి తగ్గకుండా ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, తాతగారు వాళ్ళ గురువు గారు కావాలని చేసుకుంటున్నాడు. అది ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచితనం, వాళ్ళ గురువు గారి మీద ఉన్నటువంటి గౌరవం కానీ అభిమానం కానీ అన్నీ వాళ్ళకి భార్యకి సంబంధించింది. మరి మా రెడ్డి గారు కూడా శ్రావణ పౌర్ణమి రోజు తాతగారిని దర్శించాడు. అది ఇద్దరం, నేనైతే ఆయన మొదటిసారి దర్శించాడు, ఆ అదృష్టం అయింది. నేను అంతకుముందు ఎప్పుడో నాకు 18-20 ఏళ్ళ వయసులోనే మన నిడుబ్రోడ్లో పాముపాటి సుబ్బయ్య గారని ఒక మహానుభావుడు ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో డిసెంబర్ ఇప్పుడు మనం ఇక్కడ ఎలా చేసుకుంటున్నామో వాళ్ళ ఇంటి దగ్గర డిసెంబర్ కాదు, మే కాదు, ఇలా ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో జరుగుతుంటే నాకెంత అప్పుడు 18-20 మధ్యలో నేను వెళ్తే అప్పుడు తాతగారు ఎంత మంచి యుక్త వయసులో ఉన్నాడు. నాకన్నా ఒక ఎమ్మెల్యే టైప్లో దర్జాగా లాల్చి గీల్చి వేసి బ్రహ్మాండంగా వారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. కాబట్టి నాకు మొదటిసారి కాదు, ఆయనకు మాటకు అది మొట్టమొదటి దర్శనం. సరే నేనన్నా, బాగారు మరి తాతగారు వాళ్ళ గురువు గారిని దర్శించుకున్న రోజున అంత ఘనంగా చేసుకుంటున్నాడు, మరి నువ్వు కూడా శ్రావణ పౌర్ణమి రోజే మనం అక్కడికి వెళ్ళాం కదా, నువ్వు మరి ఆయన దర్శించుకున్నావు, మరి ఆయన చేసుకున్న కార్యక్రమం మనం చేసుకోకపోతే మరి మనం తాతగారిని తక్కువ చేసి చూసినట్టే కదా, ఆయన గురువు గారికి ఆయన ఇచ్చినంత గౌరవం మన తాతగారికి ఇవ్వలేదు కదా అని నేను కొద్దిగా నా భావన ఆయన దగ్గర వ్యక్తం చేశా. అదే లేదు, మరి మన గురువు గారిని మనం చూసుకోకపోతే మనం తక్కువ కదా, అదే లేదు మనం కూడా చేద్దాం అని అన్నాడు. అంటే నేను ఇంత భారీ కార్యక్రమం నేను అనుకోలే. మామూలుగా మన లోపల ఆదివారం రోజు చేసుకునేట్టుగానే అసలు అంటే మన గురువు గారిని దర్శించిన రోజు ఒక కార్యక్రమం లాగా ఉండాలి అని నా కుతూహలం. సరే ఆయన ఇంట్రెస్ట్, ఆయన బాణీ ప్రకారం ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, చాలా సంతోషంగా ఉంది. అయితే తాతగారు భగవంతుడు అంటే తాతగారే, భగవంతుడు అనేటువంటి సర్వగుణాలు కూడా కలిగినటువంటి మహానుభావుడు తాతగారు. ఎందుకంటే వృత్తి పరమ ప్రేమ. ఎవరన్నా అనారోగ్యంతో వచ్చారనుకోండి, ఆయన నమస్కారం చేస్తాడు. చేసేటప్పుడు ఏమంటాడు, వాడికి రకరకాల జబ్బులతో వస్తారు. ఏంది క్యాన్సర్ వాడు వస్తాడు, టీబీ వాడు వస్తాడు, మరి పెరాలసిస్ వాడు వస్తాడు. ఈయన ఏమంటే అన్నం పెడతాడు,
ఆ జబ్బు నాకు వచ్చి వాడికి నయం కావాలంటాడు. వినండి, మనమేమో జబ్బుతోటి ఆయన దగ్గరికి పోతున్నాము, మన జబ్బు నయం చేసుకోవడం కోసం. ఆయన ఏమంటాడు, ఆ వ్యాధి నాకు వచ్చైనా సరే వాడు ఆరోగ్యవంతుడు కావాలి. అసలు ఎంత ధైర్యం, ఎంత సత్తా ఉంటే ఆ మాట అనగలండి. మనం అనగలమా? ముందు ముందు మన స్వార్థం, మనం ఆరోగ్యంగా ఉండాలా, తర్వాత మన పిల్లలు జల్లలు బాగుండాలా, తర్వాత ఏదైనా ఉంటే నీ దైవం వాళ్ళకు కూడా మంచి జరిగితే అది వాడు బుద్ధి పుట్టి మంచి మనసు ఉన్నవాడైతే ఆ కోరిక కోరుతాడు. కానీ తాతగారు అది కాదు, ఆ వ్యాధి నాకు వచ్చైనా సరే వాడు ఆరోగ్యవంతుడు కావాలా, వాడికి నయం కావాలా అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి భావం కలిగినటువంటి మహానుభావుడు రామకోటయ్య తాతగారు. అంటే అంత గొప్ప మహానుభావుడు. అసలు ఆయన గొడవలు, ఇప్పుడు మన రామాయణం ఉంది, రామాయణంలో ఏం చెప్పారు, ఆ తల్లి ఎవరో రామచంద్రమూర్తి బాగా అందంగా ఉన్నాడు, అదేం దుర్మార్గం చేయలే, మన ఇవాళ కలియుగంలో చూసినట్టు ఏమన్నా రేపు చేయలే, పాడు చేయలే, అయ్యా నువ్వు నాకు నచ్చావని నేను పెళ్లి చేసుకుంటానని అడిగింది. అమ్మడు ఏం చేశారు, ముక్కు చెవులు రెండు కోసి పారేశారు. అవునా కాదా? ఇంత ఒక ఆడపిల్ల ఇంత కోరినంత మాత్రం నీ ముక్కు చెవులు కోయాలా? అంత అవసరమా? అమ్మ ఇదో ఏమేనో వెళ్ళాలి. అదే కోరికని స్వామి వివేకానందుడిని అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఆడకూతురు అడుగుతుంటుంది, అయ్యా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. అన్నప్పుడు ఆ మహానుభావుడు ఏం సమాధానం చెప్పాడు, అమ్మ ఎందుకమ్మా అలా, ఏమైంది బ్రహ్మచారి సన్యాసి, అసలు వివాహం అని కానీ అలాంటి ఆలోచన కానీ లేనటువంటి మహానుభావుడు. ఆయన ఏమన్నాడు, అమ్మ ఏందమ్మా నీకెందుకమ్మా అలాంటి కోరిక కలిగింది? ఏం లేదయా, నాకు నీలాంటి కొడుకులు కావాలని కోరిక ఉంది, అందుకని నేను పెళ్లి చేసుకున్నా. ఆమె కూడా చాలా ఉన్నతమైన భావంతో మాట్లాడింది. అనగా అమ్మడు ఆయన ఏమన్నాడు, నువ్వు పెళ్లి చేసుకుంటే పుడతాడో పుట్టడో అదంతా తర్వాత విషయమా, నేనున్నాను శుభ్రంగా, నన్నే నీ కొడుకు తీసుకో. ఎంత చెప్పు వినండి. మరి రాముడు వివేకానందుడా లేకపోతే దశరథుని కొడుకు రాముడా? ఎవరు గొప్ప వాళ్ళు ఇద్దరు చెప్పండి ధర్మంగా. మీరందరూ చదువుకున్న వాళ్ళే, అమాయకులు కాదు. తాతగారు ధైర్యంగా ఆ మాట మాట్లాడగలడు. మనం అనుకో రాముడి గురించి ఏముందంటే మన కళ్ళు పోగొడతాడో, మన వంశం నాశనం చేస్తాడో, ఆయన కోపం వస్తే ఏం శాపం పెడతాడోనని మనమైతే మాత్రం ఆ మాట అనగలమా? కానీ తాతగారికి ఏం భయం లేదు. ఏ మాట అయినా తప్పు అంటే నిష్కర్షగా మాట్లాడతాడు. ఆంజనేయ స్వామి వెళ్ళాడు, ఎవరి కోసం? సీతమ్మని దర్శించి సీతమ్మ సమాచారం తీసుకొని రమ్మని పంపించాడు. వెళ్ళాడు, బాగానే ఉంది బాబు గారు. వెళ్ళినవాడు లంకా దహనం చేసి రావటం ఏంది? అసలు దహనం చేస్తే అక్కడ ఏం జరుగుతుంది? ఎన్ని జీవరాశులు ఉంటాయి, పురుగు, బుట్ర, క్రిమి, కీటకాదులు, లక్షలాది జీవరాశులు ఉంటాయి. ఈయన మంట పెట్టి వచ్చాడు, ఆ మంటలో ఎన్ని చచ్చిపోయి ఉంటాయి? అసలు ఇది చేయొచ్చునండి తాతగారు అనేటువంటి ప్రశ్న. ఆ మాట అనడానికి ఎన్ని గుండెలు ఉండాలో? మనం ఆంజనేయ హనుమాన్ చాలీసా చదివి మాకు నిద్ర పట్టేటో లేకపోతే జ్వరం వస్తే జ్వరం తగ్గాలని కోరుకునే వాళ్ళమే కానీ ఆంజనేయ స్వామి చేసిన తప్పుల గురించి మాట్లాడే ధైర్యం మనకి ఎవరికైనా ఉందా? అది తాతగారు అంటే. స్వయంగా నాతోటే బాబు గారు ఇదేంటి, ఇది చేయొచ్చా, ఇలా నేను చేయాల్సింది, ఇదేనా ధర్మం అంటే, ఇదేనా మనం చేయాల్సిన కార్యక్రమం? అది తాతగారు అంటే. అంతటి మహానుభావుడు. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ గురువు గారిని గురించి ఆయన స్మరించేవాడే తప్ప నేను రామకోటయ్య అనే వ్యక్తిని ఉన్నాననేది ఆయనకు అసలు గుర్తుండదు. శాస్త్రి గారు ఆయనే ఆయనకు దైవం. ఆయన గుణగణాలను స్మరించటం, భూషించటం, ఆయన చేసినటువంటి మహాకార్యాలను మాకు చెప్పటం, మేము వింటాం. అంతేగాని ఈ మహానుభావుడు వాడికి జ్వరం తగ్గించాడని కానీ, వీడికి తలకాయ నొప్పి తగ్గించాడని కానీ, లేకపోతే ఈయనెవరు
కొత్త రఘురామయ్య గారి తమ్ముడు. కొత్త రఘురామయ్య గారు అంటే ఎవరు? ఆ రోజుల్లో సెంట్రల్ మినిస్టర్ గారు. సెంట్రల్ మినిస్టర్ గారికి స్వయాన తమ్ముడు. మరి ఆయన అప్పుడు ఇదంతా ఎడారి భూమి, వర్షం పడితే పంట పండాలా, లేకపోతే అగ్రికల్చర్కి నీళ్లు లేవు. అలాంటిది వాళ్ళు అమ్మను పట్టుకొని అన్న ఇది పరిస్థితి, మరి మరి మన పొలాలు ఇట్లా పాడైపోతున్నాయని ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇక్కడ కాలువ తీసుకొచ్చాడు. ఇప్పుడు అంతా మాగానైంది, ఆరుదళ్ళు పండించుకొని నీటి సౌకర్యం ఉంది. అంతకుముందు ఎకరాలు 2000, 3000 అనే భూములు ఇవాళ కోట్లలోకి వెళ్ళిపోయినాయి. మరి ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ పెట్టించాడు. ఎవరిని పట్టుకొని? ఆ రఘురామయ్య గారిని పట్టుకొని ఈ రాంకోటయ్య గారే పెట్టించాడు. కానీ ఆయనతో మేము 10 సంవత్సరాలు ఆయన వెనకాడి తిరిగినా కూడా ఏ ఒక్కరోజు కూడా నేను ఇట్లాంటి మంచి పని నేను చేశాను, నా వల్ల ఇది జరిగింది అని మేము ఇదే రకం. ఆయన ఎంతో కష్టమైన పేషెంట్లకు నయం చేసినా నేను ఇది చేశాను అనేది మటుకు పొరపాటును కూడా చెప్పడు. తాతగారు శాస్త్రి గారండి ఇలా చేశాడండి అలా అంటే ఆయనకు ఆయన గురువే దైవము, ఆ గురువే స్మరణ. కానీ ఆ తనని గురించి తను ఏనాడు కూడా ఆలోచించుకొని ఎరగని మహానుభావుడు అనమాట. అట్లాంటి మహానుభావుడు ఇక్కడ ఆయన మొదట్లో ఇలాంటి ఎంకరేజ్ చేసేవాడు కూడా కాదు. ఆయన శరీరంతో ఉన్న రోజుల్లో మేము ఎప్పుడన్నా అడిగేవాళ్ళం, అంటే గుంటూరు వచ్చేవాళ్ళు, వస్తే ఎక్కడో ఒక చోటని మాకు పర్మనెంట్ అడ్రస్ లేదు. ఎవరింట్లో ఏది మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో పూజ పెట్టేవాళ్ళు. ఇదంతా ఎందుకు గురువుగారు, మనం ఒక చిన్న ఏదన్నా ఏర్పాటు చేసుకుందాం అందరం అక్కడ కలిసేట్టుగా అంటే, బాబు గారు అక్కడనే వస్తుందండి కీచులాట, తాళం ఎవరి దగ్గర ఉండాలి, కత్తనం ఎవరు చేయాలి, ఈ గోలంతా ఎందుకండి, హాయిగా ఇవాళ రఘురామమూర్తి గారింట్లో, రేపు రావణ మామయ్య గారింట్లో, ఎల్లుండి పూర్ణమ్మ గారింట్లో, ఇంకో రోజు ఎవరింట్లో పిలిస్తే వాళ్ళ ఇంటికి పోతుందాం. అంతేగాని ఈ తాళం చేయి కత్తనము, ఈ రాజకీయాలు, ఈ గొడవలు మనకెందుకండి వద్దని చెప్పేమంటే మహానుభావుడు. కానీ పెద్దవాళ్ళ మనసులు, వాళ్ళ ఆలోచన, ఆ పరిస్థితులు, అవసరాలు వాళ్ళకి తెలుస్తాయి, మనకు తెలియదు. ఏం చేశాడు? ఇక్కడ ఒక ఆశ్రమం కట్టించాలని సంకల్పించుకున్నాడు. ఆయన సంకల్పించుకున్నాడు, మేం కాదు. లేకపోతే పూర్తిగా జీరో అయిపోయిన రాంకోటి రెడ్డి గారు 3 అంతస్తుల భవనం కట్టించే ఆయనకే ఇల్లు లేదు. మరి ఇంత పెద్ద భవనాన్ని కట్టించగలిగిన స్థాయి ఉందా? లేదు. ఆయన సంకల్పించుకున్నాడు. వాడు ఎవడు మనసులోనే దూరతాడు, ఎవడికి ఏం ఆర్డర్ వేస్తాడో వాడు ఆ కవర్ ఇచ్చిపోతాడు. ఆ కవర్తో ఇటుక రాళ్ళు వస్తాయి, ఇంకోటి వచ్చి కవర్ ఇస్తే సిమెంట్ వస్తుంది, ఇంకోటి కవర్ ఇస్తేనేమో బేల్దారి కూలీలు వస్తాయి, ఇంకోటి కవర్ ఇస్తేనేమో ఐరన్ వస్తుంది. ఆ విధంగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఇంతటి భవనాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఇంకా ఆయన ఇంకెంత పెంచుకోదలుచుకుంటే అంత పెంచుకుంటాడు, ఉంచదలుచుకుంటే అట్లానే ఉంచుతాడు, మూసేయదలుచుకుంటే మూసేయనైనా మూసేస్తాడు. అందులో కూడా అనుమానం లేదు. ఎందుకంటే మనకి తెలివితేటలు ఎక్కువ రాజకీయం పెరిగిందనుకోండి, శుభ్రంగా తాళం వేసి పడతాడు. మంచి జరగటమే ఆయన సంకల్పం, కానీ రాజకీయాలు కాదు ఆయన సంకల్పం అది. అందుకని మన గురువు గారు ఏం చెప్తాడంటే, ఎప్పుడు కూడా ఎదుటి వాడికి నువ్వేం చేయాలి, మన యోగంలో కూడా అసలు అది చాలా ఉన్నతమైనటువంటి యోగం. వారి గురువు గారు ఆయనకి ఏం చెప్పాడో అదల్లా ఆయన తూచా తప్పకుండా ఆచరించినటువంటి మహానుభావుడు రాంకోటయ్య తాత గారు. ఆయన్ని మనం ఎన్నిసార్లు స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది తప్ప మనకు రెండోది రాదు. ఆయన ఒకటే ఆయన రామాయణం, భారతం, భాగవతం అన్ని చదువుతాడు, పుస్తకాలు చదువుతాడు. పుస్తకం ఒక కథలాగా చదువుతాడు, కానీ ఆ రామాయణం ఆ రాముడినే నమ్ముకున్న వ్యక్తి మటుకు కాదు. అందులో ఉన్నటువంటి అంతర్భావాన్ని తీసుకొచ్చి అంత చివరంతా పోయేసరికి ఏం చెబుతాడంటే, మనం ఇలా నడుచుకోవాలి బాబు గారు అంటాడు. అర్థమైందా? విశ్వామిత్రుడు గారు వాళ్ళ యొక్క రంభ, ఊర్వశి అనేటువంటి వాటితో పెట్టి ఆయన ఏం చేస్తారు, వేరే తప్పుడని చేస్తాడు. ఎవరు? విశ్వామిత్రుడు ఇలాంటి వ్యామోహపరుడు ఇలా తప్పు చేశాడు. బాబు గారు ఆయన
ఆయన అలాంటి వాడు కాదు. మన మీద పెట్టకుండా ఆయన మీద పెట్టుకొని మనం ఇట్లా పొరపాటు పడతామేమో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి క్షణము మీ ప్రతి నడవడిని మీరు గుర్తు పెట్టుకొని నడుచుకోండి రా. విశ్వామిత్రునంతటి వాడే పడిపోయినాడు కాబట్టి మీరు బట్ట ఒక లక్కరోడు కాదు కాబట్టి అనుక్షణం కూడా మీరు దాన్ని గుర్తుంచుకుంటూ నడుచుకోండి అనేటువంటి ఒక లెసన్ మనకి ఇచ్చాడండి. మనం మామూలుగా పురాణం చెప్పేవాడు ఏం చెబుతాడు, విశ్వామిత్రుడు ఇట్లా చేశాడు, ఆ రంభరాంగ నేను బొక్కబోర్లు పడ్డాడని చెబుతాడు. కానీ తాతగారు రామాయణం అలా ఉండదు. విశ్వామిత్రుల వారు మనకు లెసన్ ఇవ్వటం కోసం అదేదో ఆయన నెత్తినేసుకొని మనకు పాఠం చెప్పారు గురువు గారు అని చెబుతాడు. అంతటి మహానుభావుడు తాతగారు. ఆయన గురించి చెప్పుకుంటే మనం ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు, దానికి ఇంత అంతం లేదు. మాస్టర్ సివివి గారి యొక్క యోగ ఉద్దేశం కూడా ఏదో ఈ జలుబు, జబ్బు, జ్వరము ఇవి కావు, మరణ రాహిత్యము కావాలి అనేటువంటి సంకల్పంతో ఆయన యోగాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు. అంటే ఏంది, మనకు అసలు ఇప్పుడు మనకు అందరికన్నా విలువైంది ఏంది, ప్రాణం. మనకి ఎవడన్నా ఆత్మీయుడు పోయినామనుకోండి మనం ఎంత విలపిస్తాం. అలా పోవటం ఉండకూడదు. ఏం దేవతలు వాళ్ళకి మరణం లేదు కదా, వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటున్నారు కదా, మనం ఎందుకు ఉండకూడదు? మనం ఉండాలి, మనం కూడా ఉండాలి. ఉండాలంటే ఏంది, దానికి ఒక పెద్ద లింక్ పెట్టాడు. ఉండొచ్చు, కానీ ఈ దుర్మార్గమైన ఆలోచనలు, ఈ దుర్మార్గమైన మనస్తత్వాలు ఉంటే మటుకు మనం బతకము. ఈ దుర్మార్గం అనేటువంటిది లేకుండా పరమ ప్రేమమూర్తులైనప్పుడు అసలు మరణం అనేదే లేకుండా జరుగుతుంది. మీరు అంత ప్రేమగా, అంటే ఏ ఒక్కరిని ద్వేషించకుండా, ఏ ఒక్కరి మీద ఈర్ష్యపడకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ప్రతి ఒక్కరితో కూడా ఆప్యాయతగా, మనకంత ప్రీతిపాత్రమైన వ్యక్తితో, మనకంత బాగా ఇష్టమైన వ్యక్తితో మనం ఎలా ఉంటామో అందరితో కూడా మీరు అలా ఉండండి. అప్పుడు ఈ మరణం అనేదే ఉండదు అని చెప్పాడు. దీన్ని ఆచరించినటువంటి మహానుభావుడు తాతగారు. మేము వచ్చేవాళ్ళం, ఆయన అందరిలో భగవంతుని దర్శిస్తాడు. రాంకోటరెడ్డి, శివానందమా, మేము ఆయనలో సగం వయసు మాది. ఆయన 80 ఉంటే మాకు 40, 35 ఉన్నాయి. ఆయన ఇంటికి వచ్చామనుకోండి చెంబుతో నీళ్లు తీసుకొచ్చేస్తాడు, కాళ్ళు కడుక్కోమని. ఆయన మా గురువు గారు మాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలన్నా, మేము నీళ్లు పెట్టి ఆయన కాళ్ళు కడుక్కోవాలన్నా? చెప్పండి ధర్మంగా. మేము ఆయన కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు చల్లుకుంటే మాకు పుణ్యం వస్తుంది. ఆయన అది కాదు, ఆ బకెట్లో నుంచి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి కాళ్ళు కడుక్కో అంటాడు. ఇదేమి గురువు గారు అంటే రెడ్డి గారిని అడగండి, నేను చెప్పే మాట కాదు, ఆయన కూడా అనుభవించినవి అవి. అది అయిపోయిన తర్వాత కండవా చేసుకొచ్చిస్తాడు, చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకొని. అంటే ఏంది, ఆయన మాలో శివానందాన్నో రాంకోటరెడ్డినో చూడటల్లా. మన ఇంటికి వచ్చిన వాడు తాతగారో లేకపోతే శాస్త్రి గారో సివి గారో వచ్చాడు. అంతేగాని నా దగ్గర మంత్రోపదేశం చేయించుకోవటానికో, లేకపోతే నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటానికో, లేకపోతే నా దగ్గర ప్రశ్నలు అడగటానికో, కందేయాలా పచ్చేయాలని అడగటానికి వచ్చిన రాంకోటరెడ్డి, శివానందం అని ఆయన గుర్తుండరు. మన ఇంటికి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా వాడు భగవత్ స్వరూపుడు అని నిక్కచ్చిగా ఆచరించి చూపినటువంటి మహానుభావులు తాతగారు. అది అక్కడ ఈయనకి 90 ఏళ్ళ, 50 ఏళ్ళ, 30 ఏళ్ళ వయసు ఇవన్నీ ఏం లేవు. ప్రతి ఒక్క జంతువు దగ్గర నుంచి మనిషి దాకా సమస్తేలు, కాకి, పిట్ట, పురుగు, ఆవు ఏదైనా ఆయనకు దైవస్వరూపమే. మనుషుల్లో ఆయన ఎన్నడూ చూడడు, చూసి ఎరగడు. అంతటే మహానుభావుడి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకా ఆయన గురించి ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు. మనం ఒక్కళ్ళనే కాదు మాట్లాడాల్సింది, చాలా మంది ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.